పెళ్లి చేసుకుంటే భార్యకి భర్త బాధ్యత, భర్తకి భార్య బాధ్యత వీళ్ళిద్దరికి పుట్టే పిల్లలకి ఈ ఇద్దరూ బాధ్యత. అదే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ మాకొద్దు. మేమిద్దరం కలిసుంటాం, కాపురం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, సెక్స్‌ని సెక్స్‌గా చూస్తాం తప్పించి, అది కాపురంలో భాగంగా చూడము. ఇష్టమైతే పడుకుంటాం, ఇష్టం లేకపోతే పడుకోము. మేము ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ అంటాం, లేకపోతే సహజీవనం అంటాం. మాది లివ్ ఇన్ రిలేషన్. మేము ఏ రిలేషను లేకుండా బతుకుతాం, కలిసి బ్రతుకుతాం అని బ్రతుకుతున్నటువంటి వాళ్ళని ఇప్పుడు భార్యాభర్తలుగా తయారు చేయబోతోంది జనాభా లెక్కల సేకరణ. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 16వ జనగణన కేంద్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే ఇందులో కీలక మార్పులు చేపట్టారు. సహజీవనం చేస్తున్న వాళ్ళని కూడా వివాహిత జంటగానే పరిగణిస్తారట. ఇది దారుణం. దీన్ని ఎట్టా ఒప్పుకోవాలో అర్థం కావట్లా. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. జనగణన మొదటి దశలో భాగంగా ఇళ్ల సర్వే చేపడతాం, ఇళ్లకొచ్చి ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. ఇంటి యజమానికి సంబంధించిన 33 ప్రశ్నలు ఎన్యూమరేటర్లు అడుగుతారన్నారు. ఈ వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతామని, దీన్ని రుజువుగానో లేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం వాడబోమని హామీ ఇచ్చారు. పట్టిక రూపంలో పొందుపరచడానికి కేవలం గణాంక సముదాయ సమాచారాన్ని మాత్రం ఉపయోగిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎట్లాంటి అనుమానాలు వద్దని ప్రజలను కోరారు. సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లు ఎట్లాంటి ధృవీకరణలు కూడా కోరబోరు. ఆన్లైన్లో స్వయంగా వివరాలను కూడా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. వచ్చేడాది ఫిబ్రవరిలో 2వ దశలో కులగణన చేపడతామని కూడా చెప్పుకొచ్చారు.